శ్రేష్టమైన సమయంలోకి వచ్చి ఈ లైట్లు శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చున్నాము. ఈరోజు మన సంఘంలో ఉన్న కొంతమంది బిడ్డలు రక్షించబడి ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞకు లోబడి బాప్తిస సాక్షణలో పాల్పంపులు పొందటానికి సిద్ధపడ్డారు. మరి వారిని బట్టి దేవునికి మనందరం కూడా స్తుతులు చెల్లించాలి. ఒక వ్యక్తి రక్షించబడి ఆయన రాజ్యంలో చేర్చబడినప్పుడు పరలోకములో నేను దేవదూతలు తొంగి చూసి గొప్ప ఆనందము పరలోకంలో కలుగుతుంది. ఈరోజు పరలోకానికి అలాంటి గొప్ప ఆనందాన్ని కలగజేసేటువంటి ధన్యత దేవుడు మన సంఘంలోకి ఇచ్చాడు. దగ్గరగా ఈరోజు 10 మంది బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వటానికి నిలబడ్డారు. వారిని నేను మొదట కౌన్సిలింగ్ క్లాస్ తీసుకొని వారికి బాప్తిసం అంటే ఏంటో వివరంగా చెప్పి వారు ఎలా దేవుని నమ్ముకున్నారో అడిగి వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని సేవకునిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీ అందరి ఎదుట దేవుని ఎదుట నీటి బాప్తిసాన్ని వారికి ఇవ్వటానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా వారిని అడిగాను, వారు ఒప్పుకున్నారు, ఇష్టపడ్డారు. ఇప్పుడు సంఘము ఎదుట వారందరినీ అడుగుతాను. మీ అందరి ఎదుట వారిని అడిగిన ప్రశ్నలకు వారు చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి మరి వారికి బాప్తిసం ఇవ్వబడుతుంది. ఈ సమయం గమనించండి. బాప్తిసం తీసుకున్న తర్వాత మరి ముందు సిస్టర్స్కి బాప్తిసం ఇస్తాం, తర్వాత బ్రదర్స్కి బాప్తిసం ఇస్తాం. సిస్టర్స్ బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు అక్కడ బాత్రూమ్కి వెళ్ళి మరి అది ఏమంటారు రెడీ అయ్యి మరలా వెంటనే తిరిగి రండి. బ్రదర్స్ బాప్తిసం తీసుకున్న తర్వాత ఇటువైపు బాత్రూమ్స్ మీరు యూజ్ చేసుకోండి. దీని కొరకు కొంతమంది సిస్టర్స్ సహాయకారులుగా అవసరం అవుతుంది. బాప్తిసం తీసుకున్న వెంటనే ఒక 2 సిస్టర్స్ వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళండి. అలాగే బ్రదర్స్, నేను ఆ సిస్టర్స్ పేర్లు చదువుతాను, మీ పేర్లు మీరు గుర్తుపెట్టుకొని బాప్తిసం ఇచ్చే టైంకి మీరు అక్కడికి రండి. మరి సహోదరిలో లక్ష్మక్క, మరి హేమలత అక్క, దేవరపల్లి హేమలత అక్క, మరి దానమ్మ గారు, మరి సిహెచ్ సునీత గారు, సిస్టర్ సుజాత గారు, ఖమ్మంపాడి సునీత గారు, సిస్టర్ అరుణ గారు, రాజకుమారి గారు, ఈ సిస్టర్స్ అందరూ కూడా బాప్తిసం ట్యాంక్ దగ్గరికి రండి. ఎవరైతే బాప్తిసం తీసుకుంటున్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడ వాళ్ళకి సంబంధించిన బ్లాంకెట్స్ అందించండి. అదేవిధంగా బ్రదర్స్లో బ్రదర్ కుమార్ గారు, సజ్జనరావు గారు, సోదరుడు గోవింద్ గారు, సోదరుడు వీరస్వామి గారు, ఇంకా టి శ్రీనివాసరావు గారు, సారథి గారు అక్కడ నిలబడతారు. వారు బ్రదర్స్ని తీసుకెళ్ళి సిద్ధపరచండి. అదేవిధంగా సోదరుడు దాస్ బ్రదరు ఇక్కడ మీ పేర్లు చదువుతాడు. ఆ చదివినప్పుడు మీరు లోనికి రండి. శ్రీన్ బ్రదరు నా వెనుకుంటారు, నా వెనుకుంటే నాకు కొంచెం మైక్ పెట్టుకుని అసిస్టెంట్ చేస్తారు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా దయచేసి లేచి నిలబడి ముందుకు వచ్చి అటు తిరిగి నిలబడితే ముందుకు వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతాము. సంఘం అంతా కూడా మీరు ఇచ్చిన సమాధానాలు వినాలి. దయచేసి బాప్తిసం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. దయచేసి లేచి రండి, కొంచెం వెనక్కి జరగండి. వరుసగా ఇటు రండి, ఇక్కడ రండి, ఇక్కడి నుంచి ఎదురుగా రండి, సైడ్కి కాదు, ఇక్కడ రండి. ప్రశాంతి, నేను ఆర్డర్ చదువుతాను రండి. ఆ ప్రకారం ప్రశాంతి, బీనా ఏంజల్, శ్రీకావ్య, అనిల జవాది, కొల్లా కళ్యాణి గారు, లేయ అలా నించోండి. ఇటువైపు అఖిల్ జవాది, ఆ తర్వాత ఐజక్ ప్రభాకర్, ఆ తర్వాత ఆల్విన్ క్రిస్టియన్, ఆ తర్వాత డి భాను ప్రకాష్, ఇట్లా లైన్లో నించోండి. ఓకే, మొట్టమొదట ప్రశాంతి గారు తీసుకోమా. ప్రశాంతి, యేసు నువ్వు పాపినని గుర్తించి నువ్వు పాపని యేసుప్రభు దగ్గర ఒప్పుకున్నావా? కొంచెం ఇటు జరగమ్మా, యువత జరగ. యేసుప్రభు నీ పాపాలు క్షమించాడని నమ్మకం నీకు కలిగిందా? కొంచెం దగ్గర పెట్టుకోమా, ఇక్కడ సౌండ్ పెట్టండి. ఇటు నేను సెట్ చేస్తా. ప్రశాంతి, యేసు ప్రభు నీ పాపాలు క్షమించాడని నువ్వు నమ్ముతున్నావా? మరి బాప్తిసం తీసుకోవాలని ఎవరన్నా ఒత్తిడి చేస్తారా?
చేయలేదు. మరి ఎందుకు తీసుకుంటున్నావు బాప్తిసం? యేసయ్యని నా స్వంత రక్షకునిగా అంగీకరించాను, అందుకని బాప్తిసం తీసుకున్నాను. మరి రేపు భవిష్యత్తులో ఇంకా నీకు పెళ్ళి అవుతుంది రేపు, మరి ప్రభు కొరకు నమ్మకంగా నిలబడతావా? నిలబడతాను. ప్రభు కొరకు ఎలాంటి సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా నమ్మకంగా ఉంటావా? నమ్మకంగా మంచిది. దేవుడు నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి అది దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. నేను చదువుతాను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించేదను. ఈ వాగ్దానం తీసుకోమా. ఇక్కడ రా, ఇది తీసుకో. కొంచెం ఇటు జరుగు. నెక్స్ట్ బీనా ఏంజల్. బీనా, యేసు ప్రభు వారు నీ పాపాలు క్షమించడానికి లోకానికి వచ్చాడు, నువ్వు నమ్మావా? నువ్వు పాపినని గ్రహించావా? నీ పాపాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నావా? ప్రభు నీ పాపాలు క్షమించాడు అనేటువంటి నమ్మకం ఉందా? మరి ప్రభు కొరకు నీ భవిష్యత్ జీవితంలో వచ్చేటువంటి శ్రమల్లో ఇబ్బందుల్లో ప్రభు కొరకు నమ్మకంగా నిలబడతావా? ఎటువంటి సమస్యలు వచ్చినా ప్రభువుని నమ్మకంగా నిలబడతాను. బాప్తిసం తీసుకోవాలని నిన్ను ఎవరైనా బలవంతం చేస్తారా? ఎవరు బలవంతం చేయలేదు. మరి ఎందుకు తీసుకుంటున్నావు? దేవుడు నా సొంత రక్షకునిగా అంగీకరించాను కాబట్టి నేను బాప్తిసం తీసుకోవాలి. వెరీ గుడ్. మరి నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు బాప్తిసం ఇవ్వబడుతుంది. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీకు ఇస్తాను. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనము. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. తర్వాత నెక్స్ట్ మైక్ ఫార్వర్డ్ చేయమ్మా. ఈ శ్రీకావ్య, యేసు ప్రభు నీ రక్షకుడు అంగీకరించావా? యేసు ప్రభు నీ పాపాలు క్షమించాడు అనేటువంటి నమ్మకం నీకుందా? నీ భవిష్యత్తులో ప్రభు కొరకు నమ్మకంగా నిలబడగలవా? ఏదైనా భౌతికమైన ఆశలు లేకపోతే భౌతికమైన లాభం వస్తుందని బాప్తిసం తీసుకుంటున్నావా, లేకపోతే ఎవరైనా ప్రేరేపించారా? ప్రభు మాత్రమే ప్రేరేపించారు. ప్రభు నిన్ను ప్రేరేపించగా బాప్తిసం. ప్రభు కొరకు నమ్మకం నీ జీవితకాలం నిలబడగలవా? వెరీ గుడ్. ప్రభు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన వాగ్దానము రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనము. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో స్వతంత్రించుకో. మరి కావ్య విషయంలో మరి దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి తనకి క్రొత్త పేరు దేవుడు ఇస్తాను వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 4వ వచనం ప్రకారము శ్రీకావ్యకు దేవుడు బ్యూలా అనేటువంటి నూతనమైన నామాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ మాట గమనించండి. అదేవిధంగా తర్వాత అనిల జవాది. నువ్వు పాపమని నువ్వు అర్థం చేసుకున్నావా? నీకు రక్షకుడైన యేసు ప్రభు అవసరమని నువ్వు అర్థం చేసుకున్నావా? యేసు ప్రభు దగ్గర నీ పాపాలు క్షమించమని అడిగావా? ప్రభు నీ పాపాలు క్షమించాడు నమ్ముతున్నావా? మరి ప్రభు కొరకు నీ భవిష్యత్ జీవితంలో నమ్మకంగా జీవించగలవా? రైట్. మరి బాప్తిసం తీసుకుని నేను ఎవరైనా ఒత్తిడి చేశారా? నీ అంతటి నీవే. ఏ కారణం చేత బాప్తిసం తీసుకుంటున్నావు? దేవుడు సొంత రక్షకుడని అంగీకరించి. వెరీ గుడ్. ప్రభు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన వాగ్దానము నిర్గమకాండం 4వ అధ్యాయం 12వ వచనము. నేను నీ నోటికి తోడయండి, నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదను. ఫార్వర్డ్ చేయండి. ఆ తర్వాత కళ్యాణి గారు మీరు పాపి అని మీరు గ్రహించారా? యేసు ప్రభు మీ పాపాలు క్షమించాడని నమ్మకం ఉంది. మీ పాపాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నారా? వెరీ గుడ్. మరి భవిష్యత్తులో ప్రభు కొరకు నమ్మకంగా జీవించగలరా? వెరీ గుడ్. మరి మిమ్మల్ని బాప్తిసం తీసుకోవడానికి ఎవరైనా ఒత్తిడి చేశారా? ఎలాంటి ప్రలోభాలు ఆశించి? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చిన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 5వ వచనము. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింప చేయును. ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోవడము. నెక్స్ట్ మైక్ ఇట్ మాస్టర్. లేయా, నువ్వు జన్మతో పాపమే నువ్వు గ్రహించావా? యేసు ప్రభు నీ పాపాలు క్షమించడానికి లోకానికి వచ్చాడు, నమ్మావా? యేసు ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నావా? యేసు ప్రభు నీ పాపాలు క్షమించాడని నమ్మకం ఉందా? మరి నీ భవిష్యత్ జీవితంలో ప్రభు కొరకు ఎలాంటి శోధన వచ్చినా నమ్మకంగా జీవించగలవా? వెరీ గుడ్. ఈ బాప్తిసం తీసుకోవడం ద్వారా ఏదైనా భౌతికమైన ప్రయోజనాలు ఆశిస్తున్నావా? ఎవరైనా ప్రేరేపించారా, ఒత్తిడి చేశారా? వెరీ గుడ్. దేవుడు నీకు ఇచ్చిన
నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు బాప్తిస్మం ఇవ్వబడుతుంది. ప్రభు ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనము, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు. దేవుడు ఈ వాగ్దాన్ని ఎడల స్థిరపరచును గాక. నెక్స్ట్ బ్రదర్స్లో అఖిల్ జవారి. అఖిల్, నువ్వు జన్మతో పాపివని నువ్వు గ్రహించావా? గ్రహించాను. యేసు ప్రభు నీ పాపాలు క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు, నమ్మావా? యేసు ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. ప్రభు నీ పాపాలు క్షమించాడని నమ్మకం నీకు కలిగిందా? యేసు ప్రభు బాప్తిస్మ సాక్ష్యం ద్వారా నిలబడినప్పుడు ప్రభు వచ్చే భవిష్యత్తులో వచ్చే శోధనలో ప్రభు కొరకు నమ్మకం నిలబడగలవా? వెరీ గుడ్. బాప్తిస్మ తీసుకోవాలి నేను ఎవరు ఒత్తిడి చేస్తారా, లేకపోతే ఏ కారణం చేత బాప్తిస్మ తీసుకుంటున్నావు? ఎవరు ఒత్తిడి చేయలేదు. ఐ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ మై లార్డ్ అండ్ సేవియర్. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. ప్రభు నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు బాప్తిస్మ ఇవ్వబడుతుంది. ప్రభు ఇచ్చిన వాగ్దానము ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. హ్యావ్ దిస్. నెక్స్ట్ బ్రదర్ ఐజక్ ప్రభాకర్ గారు, మీరు జన్మతో పాపి అని మీరు గ్రహించారా? గ్రహించాను. మీకు మీ పాపముల కొరకు రక్షకుడు అవసరమని గ్రహించారా? యేసు ప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకున్నారా? సమస్త పాపలు ఒప్పుకున్నాను. మీ పాపాలు యేసు ప్రభు వారు క్షమించాడని నమ్మకం మీకుందా? వెరీ గుడ్. మరి బాప్తిస్మ ద్వారా మీరు ప్రభువును అంగీకరించినందువలన భవిష్యత్తులో వచ్చే ప్రతి విధమైన శోధనలో ప్రభు కొరకు నిలబడగలరా? వెరీ గుడ్. మరి బాప్తిస్మ తీసుకోవాలని ఎవరన్నా ప్రేరేపించారా? లేదనేదా భౌతికమైన మేలు కోసం తీసుకుంటున్నారా? భౌతికమైన మేలేం కాదు, దేవుని నీతి నెరవేర్చడం కోసమే నేను బాప్తిస్మ. వెరీ గుడ్. మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు బాప్తిస్మ ఇవ్వబడుతుంది. ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీకు అనుగ్రహించిన వాగ్దానము 1 దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం, నీకు సమాధానము కలుగును గాక, సమాధానము కలుగును గాక. ప్రభు ఇచ్చిన వాగ్దానం స్వతంత్రించుకో. నెక్స్ట్ బ్రదర్ ఆల్విన్ క్రిస్టియన్ గారు, మీరు జన్మతో పాపి అని మీరు గ్రహించారా? యేసు ప్రభు మీ పాపాలు క్షమించాడని మీకు నమ్మకం ఉందా? యేసు ప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకున్నారా? మరి బాప్తిస్మ తర్వాత మీ జీవితంలో ప్రభు కొరకు నమ్మకంగా నిలబడగలరా? మీరు బాప్తిస్మ తీసుకోవాలని మీ ఇంట్లో వారు ఎవరన్నా ఒత్తిడి తీసుకొచ్చారా? దేవుడు ప్రేరేపించాడు. బాప్తిస్మ తీసుకోవడం ద్వారా ఏమన్నా భౌతికమైన ప్రయోజనాలు ఆశిస్తున్నారా? ఏం ఆశించట్లేదు. వెరీ గుడ్. మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు బాప్తిస్మ ఇవ్వబడుతుంది. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం, మీ దేవుడని యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయను. మీ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోండి. నెక్స్ట్ తమ్ముడు భానుప్రకాష్ గారు, మీరు జన్మతో పాపిని మీరు గ్రహించారా? గ్రహించాను. యేసు ప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాను. యేసు ప్రభు మీ పాపాలు క్షమించాడని నమ్మకం మీకుందా? నమ్మకం కలిగింది. మరి మీ భవిష్యత్ జీవితంలో ప్రభు కొరకు ప్రతి విషయంలో నమ్మకంగా జీవించగలరా? జీవించగలను. వెరీ గుడ్. ఇది బాప్తిస్మ తీసుకోవటం ద్వారా మేలు కలుగుద్దని ఏమైనా భావిస్తున్నారా? బాప్తిస్మ తీసుకోవాలని ఎవరైనా ప్రేరేపించి ఒత్తిడి తీసుకొచ్చారా? ఎవరు ప్రేరేపించారు? ఎందుకు బాప్తిస్మ తీసుకుంటున్నారు? దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ప్రణాళికల ద్వారా నడుచుకుంటారు. వెరీ గుడ్. మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు బాప్తిసాలు ఇవ్వబడతాయి. ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము, నీవు నన్ను నమ్ముకొంటివి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ప్రియులారా, సంఘమంతా కూడా ఈ 10 మంది చెప్పినటువంటి సాక్ష్యాలు విన్నారు. వీరందరికీ మీరు సాక్షులు, ప్రభు సాక్షి. వీరు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి వీరికి బాప్తిస్మ ఇవ్వబడుతుంది. నా ప్రియయే
వెదకుచు పాడుచు ఆర్భటించేదము. వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము. వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము. ఆహాయేమానందం మహాయేమానందం చెప్ప సఖ్యమా. ఆహాయేమానందం మహాయేమానందం చెప్ప సఖ్యమా. అక్షయుడు ప్రేమతో రక్షణ మాకను గ్రహించినందున. అక్షయుడు ప్రేమతో రక్షణ మాకను గ్రహించినందున. రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగనిస్తుము. రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగనిస్తుము. ఆహాయేమానందం మహాయేమానందం చెప్ప సఖ్యమా. ఆహాయేమానందం మహాయేమానందం చెప్ప సఖ్యమా. తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా. తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా. ఉల్లాసించి మంటి నుండి నింటకేగిన రాజును స్తుతింతుము. ఉల్లాసించి మంటి నుండి నింటకేగిన రాజును స్తుతింతుము. ఆహాయేమానందం మహాయేమానందము చెప్ప సఖ్యమా. ఆహాయేమానందం మహాయేమానందము చెప్ప సఖ్యమా. ఆహా మా రాజగు యేసు మా రుజినముల మన్నించి వేసెను. ఆహా మా రాజగు యేసు మా రుజినముల మన్నించి వేసెను. ఆహాయేమానందం మహాయేమానందం